శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. లేవియా కాండం 26వ అధ్యాయము 13వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీ దేవుడైన యెహోవాను నేనే, మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ఎంత బలమైన వాగ్దానం దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్ప సమయం ఏంటంటే, నీకు ఉన్నటువంటి కాడి పలుపులను అన్ని తెంచేస్తున్నాడు. అంతే. ఏ సమస్య, ఏ బాధతో నువ్వు తల దించుకుంటున్నావో, తల బాదుకుంటున్నావో, అయ్యో ఎలాగా అనుకుంటున్నావు కదా, వాటన్నిటినీ జీవము గల దేవుడు దాన్ని తెంచి పడేసి, ఇంతవరకు ఆ సమస్యల వల్ల నీ నడక అటు ఇటు నడుస్తున్నావు. ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ వడ్డీ కట్టడం, ఇది చేయటం, అది చేయటం, ఈ హాస్పిటల్, మళ్ళీ 4 రోజులు బాగున్నాక మళ్ళీ బాగోపోతే మళ్ళీ వేరే హాస్పిటల్, వేరే పట్టణంలోకి, నీ రోగం గురించి, నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ గురించి, పిల్లల యొక్క సమాధానం లేదని, పిల్లలు సెటిల్ కాలేదని, రకరకాలుగా నీ నడక ఇలాగా అలాగా. ఎందుకంటే కాడి పలుపులను బట్టి, నీకున్న బాధ్యతలు, నీకున్నటువంటి బాధలు, సమస్యలను బట్టి సరిగ్గా నువ్వు నడవలేకపోయావు కదా. దేవుడిది నాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కాడి పలుపులను తెంపి మిమ్మును నేను నడవచేస్తాను. సూపర్ నడక దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తల ఎత్తుకుని రాజబిడ్డగా నువ్వు నడుస్తావు, ప్రయాణం చేస్తావు. ఎక్కడ తల దించుకుని దాక్కుని బ్రతికేవో అక్కడే సింహం పిల్లలాగా నిలబడతావు. గర్జించు సింహం వలె రాజ విధానములో మాట కమాండ్ వస్తుంది. అన్ని రకాలుగా నీ నడక ఒక రాజ టీవీగా వెళ్తుంది అనమాట. అడవిలో సింహం ఎలా నడుస్తుందో, పెద్ద టైగర్ ఎలా నడుస్తుందో, అది నడుస్తున్నప్పుడు మిగిలిన వారందరూ పారిపోతారు. మిగిలిన జంతువులన్నీ కూడా బ్యాక్లు అయిపోతాయి, అనేటప్పుడు పారిపోతాయి. అలాగనే నీకు అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే, మీరు చూడండి, నాతో కలిసి చదవటానికి ఇష్టపడితే మీరు చదవండి. లేవియా కాండం 26వ అధ్యాయం 13వ వచనంలో అద్భుతంగా 3వ లైన్, మీ దేవుడైన యెహోవాను నేనే, మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. వంకరగా నడిచే విన్నాళ్ళు, ఇంతవరకు మార్గాలు వేరు, ఇప్పుడు పరిశుద్ధంగా నడుస్తావు, యథార్థంగా నడుస్తావు, ఐశ్వర్యముతో నడుస్తావు, జ్ఞానముతో నడుస్తావు, ఆనందముతో నడుస్తావు, ఎగిరి గొంతులు వేసి నడుస్తావు. దావీదు వలె నా గిన్నె నిండి పొర్లుచున్నదనే గొప్ప టెస్ట్ మనీతోటి, సాక్ష్యముతోటి నీ ప్రయాణం కొనసాగుతుంది. ఇదే వాగ్దానము. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బలమైన మాట. ఏంటి ఇతను ఎంత గట్టిగా చెప్తున్నాడు అని అనుకుంటున్నావేమో. నేను కాదు చెప్పేది, ఆత్మ నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీకు తండ్రి కంటే గొప్పగా ఆయన ఉన్నాడు.
నా తండ్రి ఉంటే ఎంత బాగున్నాను, నా తల్లి ఉంటే ఎంత బాగున్నాను అనుకుంటామేమో. తల్లి తండ్రి కంటే గొప్ప దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. నీ కాడి పలుపులను తెంపి నిలువుగా నిన్ను నడవ చేస్తానంటున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమెన్. యోబు గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఓకే, యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ముగ్గురు పేర్లు ఏంటి? ఎలిఫజ్, బిల్దద్, జోఫర్. ముగ్గురు స్నేహితులు. యోబు కష్టకాలంలో ఉన్నప్పుడు, యోబు శ్రమల్లో ఉన్నప్పుడు ఎలిఫజ్ మాట్లాడిన మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఏం మాట్లాడాడంటే, మొదటి స్నేహితుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు. బిల్దద్ అనే రెండవ స్నేహితుడు ఏం మాట్లాడాడో మనం చూద్దాం. రెండవ స్నేహితుడు మాట్లాడినటువంటి గొప్ప మాట యోబు గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, బిల్దద్ అనేవాడు మంచి సౌందర్యవంతుడు. బిల్దద్ అనేవాడు బాగా పుస్తకాలు చదివిన వ్యక్తి, పురాతన గ్రంథాలు అధ్యయనం చేసిన వ్యక్తి బిల్దద్. చివరికి ఈ బిల్దద్ నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే, బాగా గమనించండి, పాపం చేసిన వారు పరిస్థితులు మారిపోతాయి, వారు బాధపడతారు. భక్తిహీనులు బాధపడతారు, పవిత్రులు బాగుపడతారనే సిద్ధాంతంలో ఉన్నవాడు బిల్దద్. బాగా గమనించండి. ఆ బిల్దద్ సిద్ధాంతంలో నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పాపం చేసిన వాడు బాధపడతాడు. ఆ సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటే యోబుకి బాధ కలిగింది. అంటే నేను బాధపడుతున్నానంటే నేను పాపం చేసినా, నేను రోగిగా ఉన్నానంటే నేను తప్పు చేసేనా? అయి ఉండవచ్చు. నువ్వు తప్పు చేసేవేమో, తప్పు చేసానని దేవుని దగ్గర ఒప్పుకో. ఇలాంటి మాటలు బిల్దద్ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం యోబు గ్రంథం 8వ అధ్యాయము మొదటి నుండి. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీ విట్టి మాట్లాడతావు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరుస్తాడా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. చూసారా, నీ పిల్లలు దేవుని దృష్టి ఎదుట పాపం చేశారేమో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించెనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి నొందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. శ్రమలలోని యోబుతో మాట్లాడుతూ ఉన్నటువంటి సంభాషణ స్థితి ఇది. ఇదిగో నీవు ఏదైనా తప్పిదం చేసేవో, నీ పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో, దేవుని దగ్గర బ్రతుమాలుకో. ఎంత మంచి మాట బిల్దదు మాట్లాడుతున్నాడు. బిల్దదు చాలా జ్ఞానమైన వాడు. బిల్దదు చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నీ విట్టి మాట్లాడదు, నీ నోటి మాటలు సుడిగాలుగా ఉంటాయని చెప్పి 3వ వచనం, దేవుడు న్యాయవిధి రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయము రద్దుపరచునా, నీ కుమారులు ఆయన దృష్టి ఎందుకు పాపం చేసిరేమో అని చెప్తూ 5వ వచనం దగ్గరికి వస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. 5వ వచనంలో నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల. జాగ్రత్తగా దేవుని ఎదికే టైం ఏది నీకు? అసలు నీకు సోది చెప్పడమే సరిపోతుంది. ఇంకా కొత్త మాటలు మెసేజ్లు నువ్వు డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తావు. ఇంకా కొత్త విషయం, పెళ్ళికి వెళ్తే 26 సబ్జెక్టులు పట్టుకొస్తావు. నువ్వు
ఒక ఇల్లు ఓపెనింగ్ వెళ్తే 16 సబ్జెక్టులు ఇంటికి పట్టుకొస్తావు. ఎందుకు? అవసరమా? చాలు ఉన్న శ్రమలు, ఉన్న బాధలు చారిపోవా? నీవు దేవునిని జాగ్రత్తగా వెదకటం నేర్చుకోవాలి. ఎదకాలి. వెదకటంలో సహనం కావాలి, ఓపిక కావాలి. నేను వెతకటం నేర్చుకున్నాను. నా తండ్రి అన్నాడు, వెదకు బాబు, వెదుకు అనేవాడు. ఎలా వెదకాలి? ఎక్కడికి వెళ్ళి ఎదకాలి? స్నానం చేసి రెడీ అయిపోయి బట్టలు వేసుకుని బండి వేసుకుని ఇటు వెళ్ళి ఎదకదా అనుకునేవాడిని కాదు. చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం మొదలుపెట్టాను. నువ్వు నాతో ఉండాలయ్యా, నువ్వు నాతోనే ఉండాలి, నా మీద నీ అభిషేకము కావాలి, నీ హస్తము నాకు తోడుండాలి, నీ సన్నిధి నాకు తోడుండాలని అడగటం మొదలెట్టాను. 10 దినాలు కటిక ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాస దీక్షలో నా శరీరము బలహీనపడింది. ఆత్మ చేత బలము పొందుకోవటంలో నా ఆలోచన విధానము ఆత్మ ద్వారా మార్పు చెందింది. ఆత్మ ద్వారా జ్ఞానము మార్పు చెందుతుంది. అజ్ఞానము పోతుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా నేను దేవుని సన్నిధిలో గడుపుతూ, నీవు నాకు కావాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక చోట పత్రికలు పంచి పెడుతున్నాను. అరుగుల మీద కూర్చుని వీర మహిళలు అందరూ కలిసి ఇలాగా ఏంటి దాన్ని లేస్, అవునే, అది ఏమైందంటే ఇలాగ పత్రిక పట్టుకుని వెళ్తే నా వంక ఎవరు చూడట్లేదు. అక్కడ వారందరూ ఎందులో ఉన్నారంటే లేసులో లేరు, పూసలో ఉన్నారు. వాళ్ళు వేరే పూస ఉంది. ఒక మనిషి ఆ పూసను బయటెడుతుంది, వరుసగా మొదలెడతారు. ఇలాగ అమ్మాయి ఎవరని కూడా అంటలేదు, ఎందుకు నిలబడ్డామని కూడా అడగట్లేదు. దొంగోడు వచ్చినా కూడా అలాగే ఉంటారేమో వాళ్ళు. నాకు భయం ఏంటంటే వాళ్ళు చెప్పుకునే మాటలు ఎలాగున్నా కానీ ఇది ఎలాగ పొడుచుకుపోతుందేమో, వాళ్ళకి సెప్టిక్ అయిపోతుందేమో అని భయపడ్డారు. చివరికి అమ్మా అన్నాను. చూసినా కానీ వారు మైండ్ పూసలో ఉంది. ఆ పూస గుర్తు ఆ లైన్ జరుగుతుంది, గొలుస్తుంది. అలా ఆయన ఏం చేశాడంటే, ఏమైందంటే వాడు అలాగే చేశాడే ఇలాగా. అప్పుడు కాసేపటికి ఎవరో వచ్చారు చూడంటే, ఆ బండి ఆగటానికి ఒక బండి చూడండి, బ్రేకులు అరిగిపోయిన బండి ఇక్కడ బ్రేక్ నొక్కితే ఎదరికెళ్ళి ఆగుతుంది. అలాగ వారు మాటలు ఆగటానికి కొంత సమయం పట్టింది. అప్పుడు అలాగే పత్రిక ఇచ్చాను. మంచిది బాబా నిలబెట్టేసుకున్నారు. చదివిందో లేదో తెలియదు, ఏమైపోయారో తెలియదు, సునామీ వచ్చిందో తుఫానుకు వచ్చిపోయారో తెలియదు. పత్రిక చదివితే రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెవరితో గడుపుతున్నావు? వెతకాలి. నువ్వు జాగ్రత్తగా వెతుకు. దేవుని కార్యం ఎందుకు జరగదో నేను చెప్తాను. బిల్దద్ అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా వెతుకు. జాగ్రత్తగా వెతుకుతారు చాలామంది. ఈ రాయలసీమ ప్రాంతంలో, అలాగే అటు అడ్డతీగల ప్రాంతంలో కొంతమందిని చూశాను. వారు తట్టా బుట్ట పట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పొద్దుట వెళ్ళిపోతున్నారు క్యారేజీ పట్టుకుని, మట్టిలో రాళ్ళు ఏరుకోవటానికి. వారు అక్కడ సోదపెట్టరు, మళ్ళీ అక్కడ ఎవరితో కలిసి ఉండరు. నాకు దొరికిన రాయి ఆమె చూసేస్తుందేమో అని ఎవరి మట్టికి వారు దూరంగా వెళ్ళిపోతారు. ఇంత మట్టి రాళ్ళన్నీ పట్టుకుని ఎత్తిమి పెట్టుకుని అది వెతుక్కోవడంలో కూడా ఎవరిని రానివారు, సోదట్టరు. వారు దేని మీద ఉంటారంటే, నాకు ఏదో ఒక రాయి డైమండ్ దొరుకుతుంది. పాడు డైమండ్ కోసమే అంత ఉంటే, నీకు డైమండ్లు గృహం ఇచ్చే దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆయనతో గడపండి. మీ ఇంట్లో మీరు కుటుంబ ప్రార్థన చేయండి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. యోబుతో బిల్దద్ అంటున్నాడు, నీవు జాగ్రత్తగా వెతుకు. ఆమేన్. మీకు ఒక సాక్ష్యం చూపిస్తానేనండి. ఆ మనుషుడుకి ఇంకో మనుషుడు చెప్పాడు, నువ్వు తైలాభిషేకాల దగ్గర రా, ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు, ఆ దైవజనుడు వాక్యం చెబుతాడు, అద్భుతాలు జరుగుతున్నాయని చెబితే వస్తాను రాలేదు. చాలా పేదవాడుగా అయిపోయాడు. ఒకసారి వచ్చాడు. ఆ మనుషుడు వచ్చినప్పుడు ఏలూరులో నేను ఏ వాక్యం చెప్తున్నానంటే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా
నీ లోయ నీళ్లతో నింపబడుతున్న వాక్యం చెప్తున్నా. అప్పుడు చెప్పి నీకేం కావాలో కోరుకోండి అని చెప్పాను. ఆ తైలాభిషేకంకి వచ్చిన మనుషుడు ఆ రోజు, దేవా నా పరిస్థితి బాగోలేదు, దైవజనుడు కోరుకోమంటున్నాడు కదా, కోరుకుంటున్నాను. నాకు ఎవరైనా పామాయిల్ తోట లీజుకి ఇవ్వాలి పండించుకోవడానికి. ఆ తీసుకున్న తర్వాత అది నెలకు 2 కాపులు కాయాలి, ఆ కాయలు అభివృద్ధి అవ్వాలి, నా దరిద్రం పోవాలి, నన్ను దీవించు అని ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు, ఎవరో తోటను అడిగాడు, వారు తోటని లీజుకి ఇచ్చారు. లీజుకి తీసుకున్నాక మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చి 100 తైలాభిషేక ప్రార్థన బాటిల్స్ తీసుకున్నాడు. ఎన్ని? గట్టిగా చెప్పండి. 100 బాటిల్స్ తీసుకుని ఏం చేశాడంటే ఆ పామాయిల్ తోటలోకి వెళ్ళి ప్రతి చెట్టు దగ్గర తైలం పోయటం మొదలెట్టాడు. తైలం పోసి నీరు పెట్టి ఈ తోట మీద దేవుని అభిషేకం వస్తుంది అని నమ్మాడు. ఆ తోట గల యజమాని పండించలేక ఈ మనుషుడికి ఇచ్చాడు. ఈ మనుషుడు ప్రతి చెట్టు దగ్గర తైలాభిషేక తైలమును పోసి మళ్ళీ నెల తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే అది నెలకు 2 కాపులు కాస్తుంది. వచ్చిన గెల అంతకుముందు 20-25 కేజీలు బరువు వచ్చేది పామాయిల్ గెల. ఈ ప్రార్థన తైలం వేసిన తర్వాత ఆ గెల 35-40 కేజీలు దిగుబడి దిగిపోయింది తోటంతా. అలాగే నేను చప్పట్లు కొట్టడం, చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. దిగుబడి దిగిన తర్వాత అమ్మేద్దామని చెప్పి రైతులు షావుకారికి అమ్మితే వాడు కొనుక్కోవడానికి వచ్చినప్పటికీ ఎప్పుడూ కనీవిని ఎరుగని రేట్ వచ్చేసింది దానికి. పామాయిల్ ధర పెరిగిపోయింది, కాయ బరువు దిగింది, దాని రేటు ఆకాశం అంత వెళ్ళిపోయింది. దెబ్బకి డబ్బులు ధనవంతుడు అయిపోయాడు. ఆ మనుషుడు మొన్న 25,000 తెచ్చాడు. ఆ మనుషుడు 200-300 కానుక ఇచ్చే పరిస్థితి లేనివాడు. తను వచ్చి ఏం సాక్షి చెప్పాడో చూద్దాం. అప్పుడు అంటున్నాడు, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నా పామాయిల్ తోట దేవుడు అభివృద్ధి పరుస్తాడని అనుకుంటాడు. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండే స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల్ తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరుకున్నాను పామాయిల్ తోట. తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల్ తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35-40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు, నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు, నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా చిన్న సాక్షి. గట్టిగా చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాధ తీరింది. ఇదే నా చిన్న సాక్షి. 13,000 రేటు 40,000కి వెళ్ళింది. మీరు ఆ చెట్లో కాయలు చూసారా? లోపల అలాగున్నాయి చిన్న చిన్న గెలలాగా. గెల చిన్నగా ఉన్నా కానీ దిగుబడి ఆశ్చర్యకరంగా వచ్చింది.
35 నుండి 40 దిగుబడి. ఆశ్చర్యం ఏంటంటే చూడండి, గెల చూడండి, ఇదిగో దాని కింద ఏం వేసాడు ఆయన చెప్పాలి, ప్రార్థన తైలం వేసాడు. వేసిన మనిషి మనసు ఎవరి మీద పెట్టాడు? యేసయ్య మీద పెట్టాడు, వాక్యం మీద పెట్టాడు. ఏమనుకున్నాడు ఆయన? గాలియే గాని మీరు జాగ్రత్తగా వెదకండి, మీ కార్యాలు సఫలమవుతాయి, దానికి నేను సాక్షిని. ఇంకేమైనా కావాలా మీకు ఆధారం? మీ జీవితంలో మీరు కలిగి ఉన్న దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బిల్దద్ అన్న మాట ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడల, తర్వాత సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. ఈ పామాయిల్ తోట అబ్బాయి పట్ల దేవుడు ఏం చేశాడు? శ్రద్ధ నిలిపాడు. శ్రద్ధ నిలిపితే తోట కాపు కాసింది. కాసిన కాపును కొనుక్కునేవాడు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు దాని ధర దేవుడు 40,000గా మార్చాడు. క్రైస్తవుడు ఆశీర్వదించబడటం పెద్ద గొప్ప ఏం కాదు, ఉన్న దాంట్లోనే. ఈరోజు నీవు నేను నేర్చుకోవటం ఏంటంటే, యోబు గ్రంథం నుంచి నీవు జాగ్రత్తగా వెతుక్కోవాలి, దేవునినే బ్రతిమాలుకోవాలి. ఆత్మ మీకు తోడైండును గాక. మరిన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడి మరి దేవునిని జాగ్రత్తగా వెదకటం నేర్చుకోండి. ఆయనతో గడిపితే కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి. ఆయనతో గడిపే బ్రతుకు నేర్చుకుందాం. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. నిలబడిన మీరు 2 చేతులు పైకెత్తి, నేను నా నాలుకను స్వాధీనంలో పెట్టుకుంటాను, నేను నీ వైపు నా మనస్సును ఎత్తుకుంటాను, నా యందు శ్రద్ధ నిలుపు తండ్రి. ఇక ఆలస్యం చేయొద్దు బాబు అని అడుగుతున్నావు కదా, నువ్వు బ్రతుమాలు, ఆయన శ్రద్ధ నిలుపుతాడు. నీ పిల్లల పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఆలోచన పట్ల, అన్నిటిలో దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలిపాడంటే ఒక్కొక్కటి టపా 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 అయిపోతాయి. చేతులు దించండి, తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకుని, యేసయ్యా నా పాపాలు క్షమించు, నా యందు నువ్వు శ్రద్ధ నిలపాలంటే నేను నీ యందు జాగ్రత్తగా వెతకాలి. ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ అబద్ధాల మనిషిగా మారిపోయానో, నాకు తెలియకుండా నేను పాపాత్మురాలు అయిపోయినా, నాకు తెలియకుండా నేను పాపాత్ముని అయిపోయినా నన్ను క్షమించు బాబు, నీ రక్తముతో నన్ను కడుగని ప్రార్థన చేయాలి. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు, యేసు నామములో పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధపరచబడండి, సరిదిద్దుకోండి, హృదయాలు మార్చుకోండి. ఆయనను జాగ్రత్తగా వెతికితే, ఆయనను బ్రతిమాలుకుంటే ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.